పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. కానీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని కీలక నిర్ణయాలు, ప్రణాళిక లోపాలు ఈ ప్రాజెక్టును ఎలా దెబ్బతీశాయో తాజాగా కాగ్ నివేదిక ఆధారాలతో సహా బయటపెట్టింది. ముఖ్యంగా 2014-2019 మధ్య కాలంలో సరైన పద్ధతిలో పనులు చేయకపోవడం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడమే కాకుండా ప్రాజెక్టు వ్యయం పెరిగిందని నివేదిక స్పష్టం చేస్తుంది. అసలు కాగ్ 31-32వ పేజీల్లో ఏముంది? నిర్మాణ షెడ్యూల్ను ఎందుకు గాలికి వదిలేశారు? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం పాటించిన విధానాలపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంచలన విషయాలను వెల్లడించింది. ఏదైనా భారీ ప్రాజెక్టు కడుతున్నప్పుడు ప్రాజెక్ట్ ఎవల్యూషన్ అండ్ రివ్యూ టెక్నిక్ లేదా క్రిటికల్ పాత్ మెథడ్ వంటి పద్ధతులు వాడాలని సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు చెబుతున్నాయి. కానీ 2017-18లో సవరించిన డిపిఆర్ ఆమోదం పొందినా అప్పటి ప్రభుత్వం ఈ పద్ధతులను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కాగ్ తేల్చి చెప్పింది. అసలు వివాదం ఇక్కడే మొదలైంది. నిర్మాణ షెడ్యూల్ ప్రకారం మొదట స్పిల్వేను పూర్తి చేసి నది నీటిని మళ్లించిన తరువాతే డీవాల్ పనులు చేపట్టాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా స్పిల్వే పూర్తి కాకముందే డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. ఫలితంగా వచ్చిన భారీ వరదలకు డీవాల్ తీవ్రంగా దెబ్బతిన్నది. సాఫ్ట్వేర్ కొన్నాము అని ప్రభుత్వం చెబుతున్నా కనీసం ఆ ప్రాజెక్టు మానిటరింగ్ సాఫ్ట్వేర్ ను కూడా వాడలేదని ఆడిట్ లో బయటపడింది. అంటే అసలు ప్రాజెక్టు ఎలా జరుగుతుందో పర్యవేక్షించే వ్యవస్థనే అప్పట్లో పక్కన పెట్టేశారు. హెడ్ వర్క్స్ లో దాదాపు 82% పనులు పూర్తయినా ప్రాజెక్టు మానిటరింగ్ సిస్టమ్ అమలు కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే వర్షాకాలం రాకముందే పూర్తి చేయాల్సిన కీలక పనులు ఆగిపోయాయని, దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యమవడమే కాకుండా ఇప్పటికే నిర్మించిన నిర్మాణాలు కూడా ధ్వంసమయ్యాయని కాగ్ తన నివేదికలో స్పష్టంగా వేలెత్తి చూపింది. ఏదో అత్యుత్సాహం లేదా ప్రణాళికా లోపం, కారణం ఏదైనా పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టం మాత్రం అపారం. నిబంధనల ప్రకారం స్పిల్వే ద్వారా నీటిని మళ్లించిన తరువాతే డీవాల్ కట్టాలన్న కనీస సూత్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించడం వల్లే నేడు ఈ పరిస్థితి తలెత్తిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ప్రజాధనం వృధా కావడానికి కారణమైన వ్యూహాత్మక వైఫల్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.